తెలంగాణ కూడా ఇది. అప్పుడు నువ్వు జాన్ అంతా డిస్టర్బ్ చేస్తుందా? అది కాదు రే, మనం అనుకున్నాం కదా ఈసారి మనం డైలీ మనము మన ఇద్దరిని తీసుకున్నాము. ఆ కెమెరా నా కాలేజ్ ఎండ్ అయిపోయాయి లోపల. అది వీడియో, మనం డైలీ తీసుకున్నాం అంతే. వీడియో అది పర్లేదు ప్రతి దాంట్లో క్లిప్స్ కొంచెం 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 తీసుకొని డైలీ పెడతాను నేను. ఎలాగో బస్సు రాదు, ఎట్లా చెప్పని ఒక ఆప్షన్ లేదు. వెల్కమ్ టు అవర్ బ్లాగ్ గైస్. లాస్ట్ టైం ఒకసారి బస్సు వచ్చేటప్పుడు తీసాం, దాని తర్వాత బస్సు లోపల తీసుకున్నాం. ఇంకెప్పుడైనా కాలేజ్ ఈ టైం అంటే ఆ టైంకి తర్వాతనే వెళ్తాం తప్ప కరెక్ట్ టైంకి వెళ్ళిన రోజే లేదు. మా పీరియడ్ ఎట్లా పోతుంది, ఎట్టైనా పోతుంది వేస్తేమా. మాకు అటెండెన్స్ అయినా పర్లేదు గైస్. ఆ బస్సు ఎట్లా లేట్ వస్తున్నాను, మేము కూడా లేట్ వస్తున్నాం. మేము కూడా లేట్ వేస్తున్నాం. దాంతోపాటు మా హెచ్ఓడి మళ్ళీ బాగా గుర్తుపెట్టుకుంటుంది గైస్. ఇంకా ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వలేదు, ప్రాజెక్ట్ అప్రూవ్ కాలేదు. ఇంకా అప్రూవ్ కాకపోతే దీని మీద ప్రాజెక్ట్ వేస్తాం. నిజంగా అయితే మొత్తం నేను బస్ మీదనే ప్రాజెక్ట్ చేస్తాను గైస్. మరి బస్సు మీద ఈ అంకుల్ల మీద ఎలా రోడ్ ఎవడో తెలిసినట్టు అంతా మేము చూసుకుంటూ పోతున్నాం. క్లాస్ కదా బస్సా అంతా తెలుస్తున్నాను. కర్మ ఏం చేస్తాం, సేమ్ స్కూల్ కదా. పాయింట్ ఏంటంటే నాకు తెలియకపోయినా చలి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ అక్కకు ఒక డ్రెస్ ఏ ఉందా, ఎందుకు ఎప్పుడు ఇట్లా బ్లాక్ వేసుకొచ్చింది. నేను నా ఓన్ ఫ్రెండ్స్కి లేకపోతే టీచర్ ఇంకో బస్ కూడా వచ్చింది గైస్. చేస్తే మాకే అదృష్టం లేదు. మేబీ మేదిపట్నం బస్ ఇదే ఇది కరెక్ట్ టైంకి వచ్చిందేమో. 8:45 లేదు, ఇది తొందరగా వచ్చింది గైస్. మాది ఒక డిఫరెంట్ ఎమోషన్ గైస్. నేను చెప్పినా మీకు అర్థం కాదు. మా కష్టాలు ఎట్లుంటాయి మీకు తెలియదు కూడా తెలియదు. ఎప్పుడు మీకు కానీ మీ శత్రువులు కానీ ఇలాంటి కష్టాలు రాకూడదు కదా. ఒకవేళ ఎవరికైనా రావాలి అని కోరుకుంటే జస్ట్ వాళ్ళు బస్ స్టాప్లో ఉండి వాళ్ళకి కావాల్సిన బస్సు రాకూడదు అని కోరుకోండి గైస్. అంత ఇంకేం అవసరం లేదు. వాళ్ళ ఎంటైర్ డే కాదు కదా, వాళ్ళ ఎంటైర్ ఇయర్ గలీజ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరికి ఏది రాదు, ఏది రాదు. ఇది ఇంకా బస్సు ఇక్కడికి వచ్చే బస్సులు తప్ప అన్ని బస్సులు వస్తాయి. మా సైడ్ వచ్చే బస్సు మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అంతే. మనకు కావాల్సిన దానికి వస్తాయి. ఇంకా 1 month గైస్, జస్ట్ 1 month. 1 month ఇక్కడ Feb 28 గైస్, 28 days. ఇంకేం చెప్పాలి తెలియదు కూడా తెలియదు. 1.5 month వస్తుంది. 1.5 month వచ్చింది. నేను 1 అంటే నీకు సేమ్ గైస్. ఎందుకంటే నేను నాకు అక్కడ ఒక దాంట్లో ఉండడం వల్ల నాకు అటెండెన్స్ వచ్చేస్తుంది. సో నేను రేపు ఎలాగో హాలిడే అనుకొని ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి వీకెండ్ మోడ్ జస్ట్ వెయిట్ అండ్ వచ్చేది గైస్. నాకు జస్ట్ ఉన్న ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే చాలు గైస్. ఆ టాపిక్ అప్రూవ్ చేస్తే మ్యామ్ కానీ నేను చేసేస్తున్నాను. నాకు కూడా క్రెడిట్ కావాలి. యా షూర్ ప్లీజ్, మెయిన్ క్రెడిట్ నీకే ఇస్తాను. నా ప్రాజెక్ట్ కోసం ఇది చదివింది గైస్. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చదివింది గైస్. నా ప్రాజెక్ట్ కోసం, ఎగ్జామ్ కోసం. నిజం గైస్. తెలియదు బీలో అని ఒక ఎగ్జామ్ గైస్. టెక్నికలీ ప్రతి ఎగ్జామ్లో నేను బీబీఏ, తను బీపీఎం. సో మ్యాక్సిమం తను నా సబ్జెక్ట్ ఎగ్జామ్స్ అప్పుడల్లా తిని కూడా చదువుతుంది గైస్. నేను వెళ్ళిన తర్వాత నాకు పూజీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్. మ్యాక్సిమం పూజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాలేజ్లో పూజీ. సో బస్లో ఉండేటప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అయితే ఏమైందంటే బీలో నాకు సబ్జెక్ట్లో తిని నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు 20/20 వచ్చింది గైస్. నాకే రాలేదు, 18 వచ్చినాయి. ఇది ఎక్కడ మించిపోయిన శిశు గైస్. ఇంకొచ్చేపు ఇట్లనే ఉంటే మేము ఏమేమో మాట్లాడుతాం. మేము క్యాజువల్ కాలేజ్ మేమిద్దరం బాగా మాట్లాడుతాం గైస్. సో ఇట్లా మాట్లాడుకుంటేనే మేము కంప్లీట్ గా ఫుల్ యూనో. అవునైతే అటు సైడ్ మన ప్రిన్సిపల్ కలిసిందంట మా డాడీ. నేను చదివిన స్కూల్లో ప్రిన్సిపల్ కలిసిందంట. ఆయన వచ్చి చెప్పిన ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా మేము డిస్ట్రాక్ట్ ఏదో వాక్కుంటుంటాం గైస్. అట్లా మేము చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ అన్నెసెసరీ అనే టైప్లో. మీతో చెప్పినవన్నీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు నెసెసరీ ఏం కాదు. స్టిల్ మీరు వినాలి. ఇంకో కొంచెంసేపు ఉంటే అక్కడ ఉండే వాచ్మెన్స్ అనిపించాలి అనుకుంటారు గైస్. ఎందుకంటే వాళ్ళు గేట్ కూడా క్లోజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా గేట్ క్లోజ్ చేసుకుంటున్నారు గైస్. మనమే మరి యూనో ఎడ్డోళ్ళలాగా ఇండే ఉంటున్నాం. వీళ్ళతో ఇసుక అమ్ముకున్నాం. నిజంగా అట్లానే ఉంది గైస్. పరిస్థితి మరి ఘోరంగా. ఓకే గైస్, మళ్ళీ రేపు కలుస్తాం మిమ్మల్తో సమ్ విత్ వెరీ గుడ్ ఫ్రెష్ న్యూస్. ఓకే బాయ్. మధ్యాహ్నం కలుస్తావు కదా మనం కలుస్తాం. నా మీనింగ్ ఇది వీడియో ఏం కదా. సో టుమారో గైస్ బాయ్. నెక్స్ట్ మేదీపట్నం బస్ స్టాప్. ఇది బాగుంది ఫైనల్లీ. ఒక ఫేవర్ సెట్ అయింది గైస్. మేము అంతా సేఫ్ ఎత్తుకొని ఇంత చేస్తే ఒకే ఒక మేము 9 కల్లా కాలేజ్
కాలేజ్లో ఉండాలి. యాక్చువల్లీ 8:45 ఇంట్లో కాలేజ్లో ఉండాలి. మేము మాత్రం రోజుకి లేట్ అవుతాం. మేము తొందరగా వెళ్తామనే టైంలో అసలు రావాలి. మీకు ఒక విషయం తెలుసా? యాక్చువల్లీ మా ముందు స్టాప్ పేరు కిస్మత్పూర్, మాది విద్యాపీఠ, మా నెక్స్ట్ స్టాప్ మండలగూడ అనమాట. హైలైట్ ఏంటంటే మేము అక్కడే ఉంటాము, కానీ కిస్మత్పూర్ వాళ్ళు ఎక్కేస్తారు, పండ్లగూడలో వాళ్ళు కూడా ఎక్కుతారు. మేము మాత్రం ఎక్కలేము ఆ బస్ స్టాప్. ఆ బస్సు అసలు ఆ బస్సే అనిపించదు గైస్. ఒకసారి అనిపిస్తుంది సంథింగ్ ఏదో వెనకాల నుంచో లేకపోతే పై నుంచో ఇంకెక్కడి నుంచో ఆయన ముస్లిం బస్సు రోజు తర్వాత చూసాం గైస్. ఆయన కూడా మారిపోయింది, మనం మారుతాం. ఆయన లేట్ వచ్చేటైనా ఆయన 7:30కే పోతుంది. నిజంగా లేట్ వచ్చి ఆ అంకుల్ నిజంగా అంటే మిస్ ఇన్ ద సెన్స్ ఆయన ఎక్కించుకుంటాడు. ఇన్ఫాక్ట్ మన కోసం వెయిట్ చేస్తాడు. ఇంకొక అంకుల్ కూర్చున్నాడు 7:30 అంకుల్. అంతే మేము తెలిసే కాల్ చేసి అంకుల్కి ఆగండి అంటే ఆగేవాడు గైస్. అట్లాంటి అంకుల్స్ మళ్ళీ అవుతున్నాం. అడిగారు నేను ఎవరైనా రన్నింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారా? నిన్న కావ్య రన్నింగ్ ఎక్స్పీరియన్స్ మీరు చూడలేదు గైస్. అదే ఐస్ట్ గోల్డ్ మెడల్, నిజంగా గోల్డ్ మెడల్ పక్కా వస్తుంది గైస్. హ్యాపీనెస్ గైస్. నిజంగా మస్తు కూర్చోాలనుకునే అది మాకు కూడా తెలుసు, మా కాలేజ్ వాళ్ళకి తెలుసు, హెచ్ఓడి అందరికీ తెలుసు. హాయ్ గైస్, ఐశ్వర్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్, అడుక్కుంటున్నాం మేము. పొద్దున్న నుంచి కంటిన్యూ చేయండి. అవునా, పొద్దున ఏం పెట్టినావు? అదే చెప్పు. ఓహో మీద పొద్దున ఈమె ఆమె పెట్టింది గైస్. ఈమె కనిపిస్తుంది కదా, ఈమె నేనే చేస్తున్నాం గైస్. చాలా బిజార్ వస్తుంది. ఈరోజు కండక్టర్ కొత్త వచ్చింది మాకు. సో ఐశ్వర్య మీద పొద్దున అక్కడ నిలబడి సీట్ లేక నిలబడుతుంటే మీరు పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నారండి గైస్. నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నేను విన్నాను. అది గైస్, వేరే దాంట్లో ప్రైవసీ లేకుండా పోయింది అసలు. వాళ్ళు ముంగట మాట్లాడుకుంటే చెవులు మూసుకొని కూర్చోవాలి. ప్రైవసీ లేదు గైస్. అవసరమా? వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇదే పని. ఇంకా పనే లేదు వీళ్ళకి. బతికేది దానికోసం. అవునా, వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్కి గొడవ అయిందండి గైస్. ఆ ప్రైవసీ బయటకి తీయమనండి. అది మాత్రం చెప్తారు. అది ఎందుకైనా మాకు కూడా తెలియదు కానీ వాళ్ళు మాట్లాడడం మానేశారంటే అందుకే ఇవి కూడా మాట్లాడడం మానేశారు. ఏమైంది, ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు చూస్తే ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీతో, చీమతో మాట్లాడండి అని చెప్పి. ఐఎమ్ రిక్వెస్టింగ్ గైస్, ప్లీజ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ forgive this little innocent girl. బక్స్ దిస్ గర్ల్ ప్లీజ్. నీకు స్టాప్ వచ్చింది కదా. ఇంకా టైం అయినా సరే నన్ను దింపేసి ఆంటీ అంకుల్తో పులిహార కలుపుతామని నన్ను తిరుగుకోమంటుంది. నేను ఎప్పటి నుంచో ఈ విండోలోకి దింపుదాం అనుకుంటున్నా, కానీ దిగదంట. గైస్ అసలు సెన్స్ ఉండాలి కదా గైస్. ఎట్లా పోతాం గైస్ ఇట్లా వచ్చి? బస్సులు రానప్పుడు వేరే విషయం గైస్. ఇప్పుడు బస్సులు మస్తు ఉన్నాయి, ఇంకెందుకు దిగుతాం గైస్ ఇక్కడ నుండి? ఇట్లా ఇట్లా పాము గైస్, ఇట్లా జారుకుంటూ పోతాం. నువ్వు ఇప్పుడు నువ్వు ఇట్లనే గాయస్ అని బస్ స్టాప్ వస్తుంది. ఆడో గాంధీ తాత హాయ్ గాయస్. మా స్టాప్ దగ్గర గాంధీ తాత ఉంటాడు గైస్. ఉంటాడు నెక్స్ట్ స్టాప్లో కదా గాంధీ తాత ఎక్కడ ఉంటాడు? ఓహో అక్కడ. అవును గైస్, మర్చిపోయినా. రెస్పెక్ట్ లేకుండా ఎవరైతే గైస్ వినండి, ఇవే గాంధీ తాత అప్పుడుది, అందుకని గాంధీ తాత గుర్తున్నాడు అక్కడ ఉన్నాడని. ఇది చాలా డిస్కషన్ పెట్టుకున్నారు. ఏం డిస్కషన్ అర్థమైతే లేదు. ఈ పర్సనల్ విషయాలని బయట పెడుతున్నాం. మీరు కానీ చూస్తే తర్వాత ఈ అమ్మాయి ఉంది కదా గైస్, సారీ ఈ అమ్మాయి చాలా బాయ్. ఇంకా చెప్పు బాయ్. బాయ్. బాయ్.